నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మీ అక్రమ్ పాషా. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా వైరస్ నియంత్రణకు హైదరాబాద్తో పాటు 4 నగరాలకు కేంద్ర బృందాలు. లాక్డౌన్ విధించకపోతే దేశంలో 70,000కు పైగా కేసులు నమోదయ్యేవని వెల్లడించిన కేంద్రం. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1684 కొత్త కేసుల నమోదు. రికవరీ రేటు 20.57%కు పెరిగిందన్న లవ్ అగర్వాల్. తెలంగాణలో తాజాగా 13 మందికి కరోనా వైరస్. కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్న మంత్రి ఈటెల. దేశ పురోగాభివృద్ధికి ప్రజాస్వామ్య బలోపేతానికి పంచాయతీరాజ్ వ్యవస్థ తోడ్పడుతుందన్న ప్రధానమంత్రి. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సర్పంచ్లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రంగనాయక సాగర్ ప్రాజెక్టులోకి గోదావరి జలాల విడుదల. ముఖ్యమంత్రి కేసీఆర్ దశాబ్దాల కళ నెరవేరిందన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు. వివరాలు. దేశంలో కరోనా వైరస్ నియంత్రణకు మరో 4 నగరాలకు అంతర్మంత్రిత్వ శాఖ బృందాలను పంపిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలియజేసింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న 6 ప్రాంతాలకు కేంద్రం ఇప్పటికే ఈ బృందాలను పంపించింది. హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్యసలీలా శ్రీవాస్తవ ఈ సాయంత్రం ఢిల్లీలో రోజువారీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అహ్మదాబాద్, సూరత్, హైదరాబాద్, చెన్నైలలో క్షేత్రస్థాయి పరిస్థితిని ఈ బృందాలు పరీక్షిస్తాయని చెప్పారు. ఈ నగరాల్లో అక్కడ కరోనా కేసులు పెరగడానికి గల కారణాలు, లాక్డౌన్ అమలవుతున్న తీరు, నిత్యావసరాల సరఫరా, సోషల్ డిస్టెన్సింగ్, వైద్య నిపుణుల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు, పునరావాస కేంద్రాల్లోని వలస కూలీల పరిస్థితిని ఈ బృందాలు పరిశీలిస్తాయి. अधिकारी को सजा हो सकती है या फैक्ट्री को 3 महीने के लिए सील किया जाए. सभी राज्यों को पत्र लिखकर स्पष्ट किया है कि 15 अप्रैल को जारी किए गए दिशा निर्देशों में ऐसा कोई भी प्रावधान नहीं है. जरूरी ये है कि सभी वर्क प्लेसेस, इंडस्ट्रीज और कमर्शियल एस्टैब्लिशमेंट्स में राष्ट्रीय निर्देश, स्टैंडर्ड हेल्थ प्रोटोकॉल, सोशल डिस्टेंसिंग आदि का पूरी तरह से अनुपालन हो. इस पत्र में यह भी स्पष्ट किया गया है कि कंटेनमेंट जोन के बाहर जिन गतिविधियों को 24 मार्च के दिशा निर्देशों में अनुमति थी, उन उद्योगों को फिर से अनुमति लेने की आवश्यकता नहीं है. इस पत्र में यह भी स्पष्ट किया गया है कि जिन औद्योगिक गतिविधियों को लॉकडाउन से पहले चलाने का लाइसेंस था, उनको फिर से लाइसेंस लेने की जरूरत नहीं है. राज्य सरकारों से यह भी अनुरोध किया गया है कि दिशा निर्देशों के बारे में सही जानकारी इंडस्ट्रीज और फील्ड यूनिट्स तक पहुंचाएं, ताकि लॉकडाउन के जो नियम हैं उनका पालन करते हुए हम आर्थिक स्थिति को सुधार पाएं. कि इस पीरियड में जो सबसे बड़ी बात, कल 3 बातें कही थी. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు అమలు చేస్తున్న లాక్డౌన్ సత్ఫలితాలను ఇస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు, ఎంపవర్డ్ గ్రూప్ 1 చైర్మన్ డాక్టర్ వికే పాల్ వెల్లడించారు. కరోనా వైరస్ వివరాలను వెల్లడించేందుకు వివిధ శాఖల సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రస్తుతమున్న వివరాల ప్రకారం లాక్డౌన్ వల్లే కేసుల సంఖ్య 23,000 దగ్గరుందని, లేకపోతే 70,000 దాటేదని వికే పాల్ అన్నారు. हर कस्बे में, हर जगह पे एक पूरी सोच फैली हुई है कि हम इसमें जुड़े हुए हैं और ये जो मैसिव बिहेवियर चेंज है, ये जन आंदोलन बना है. कम्युनिटी पार्टिसिपेशन जिसकी चर्चा माननीय स्वास्थ्य मंत्री जी ने करी, जिसका जिक्र किया गया है, ये जो भागीदारी बनी है और एकजुट होकर हम सब आए हैं, ये एक बहुत बहुत बड़ी अचीवमेंट है. आगे भी हमें सतर्क रहना है. आगे की स्ट्रेटेजी जो है वो प्लान करी जा रही है. सोचा जा रहा है कि आगे किस तरह से हम ये जो हमने गेन्स करे हैं, सक्सेस पाई है अभी तक, उसको संजो के उसको और दृढ़ता से हम आगे कैसे लेके जाएंगे. ये जैसे जैसे ये फैसले होते हैं, आपके सहयोग से, आपके सजेशंस के साथ, जनता की भागीदारी के साथ, वो हम आपके सामने प्रस्तुत करते रहेंगे. पर आज हम कह सकते हैं कि इस देश ने इस महामारी को काबू करने के लिए जो स्टेप उठाए हैं वो टाइमली थे, अच्छे थे, पूरी तरह से निभाए गए हैं और एक बहुत मजबूती से आगे हम इस बीमारी को पूर्ण रूप से कंट्रोल करने को, खत्म करने के लिए बिल्कुल हम तैयार हैं.
దేశంలో కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 20.57%కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రతినిధి లవ్ అగర్వాల్ తెలియజేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1684 కేసులు నమోదయ్యాయని 491 మంది కోలుకున్నారని చెప్పారు. గత 28 రోజుల్లో 15 జిల్లాల్లో అలాగే 14 రోజుల్లో 80 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదని లవ్ అగర్వాల్ తెలియజేశారు. संख्या को 4748 लेके जाती है. इसके द्वारा हमारा रिकवरी रेट अब अप्रॉक्सीमेटली 20.57% है. यह हम सब लोगों के लिए एक बहुत ही पॉजिटिव न्यूज है. इसी तरीके से पिछले 28 जिलों में दिनों में जिन जिलों से कोई केस नहीं आया है उसकी संख्या में भी बढ़ोतरी हुई है. इसके तहत इन जिलों की संख्या 15 हो गई है और नए जो जिले ऐड हुए हैं उसमें छत्तीसगढ़ से दुर्ग और राजनांदगांव और मध्य प्रदेश से शिवपुरी जिला है. अब तक देश में टोटल 80 डिस्ट्रिक्ट्स ऐसे हैं जहां इससे पहले केस आए थे लेकिन पिछले 14 दिनों से वहां पर कोई केस नहीं आया है और हम सबका प्रयत्न होना चाहिए कि ऐसे जिलों की संख्या निरंतर बढ़ती रहे. हम सबके लिए महत्वपूर्ण है कि कम्युनिटी और सरकार द्वारा चेन ऑफ ट्रांसमिशन को ब्रेक करने के लिए इस कलेक्टिव एफर्ट्स में हम लोग लगे रहें. हमें देखना है कि इन जिलों में कोई नया केस ना आए और नए जिले इस श्रेणी में शामिल होते रहें. जहां तक वो जिले हैं जिनमें अभी तक कोई केस आज तक रिपोर्ट नहीं हुआ है, यह महत्वपूर्ण है कि वे जिले ग्रीन जोन में ही बने रहें और कोई भी इंपोर्टेड केस उस जिले में ना आए. आज माननीय स्वास्थ्य मंत्री जी ने राज्यों के स्वास्थ्य मंत्रियों और मेडिकल एजुकेशन मंत्री साथ में हेल्थ सेक्रेटरीज के साथ वीडियो कॉन्फ्रेंस के माध्यम से कोविड-19 के मैनेजमेंट एफर्ट्स पर चर्चा की. उन्होंने राज्यों के अब तक के किए प्रयासों के लिए उन्हें धन्यवाद देते हुए कंटिन्यूअस अलर्ट रहने की इश्यू जो नीड है उसको हाईलाइट किया. उन्होंने राज्य से अधिक केसेस रिपोर्ट करने वाले या कम डबलिंग रेट वाले जिलों पर ध्यान केंद्रित करने का अनुरोध किया. उन्होंने ये कहा कि हाई केस मॉर्टेलिटी वाले जिलों पर भी ध्यान केंद्रित करने की आवश्यकता है. उन्होंने अनुरोध किया कि लाइफ सेव करने के लिए अर्ली आइडेंटिफिकेशन ऑफ केसेस और प्रॉपर क्लिनिकल मैनेजमेंट बहुत महत्वपूर्ण है. उन्होंने राज्य से यह इंश्योर करने के लिए अनुरोध किया कि बीमारी के साथ अननेसेसरी स्टिग्मा अटैच ना हो. किसी भी बीमारी की तरह यह भी एक बीमारी है जो इलाज से ठीक हो जाती है. पर्टिकुलरली क्योंकि यह इन्फेक्शियस डिजीज है तो बहुत जरूरी है कि उससे संबंधित पेशेंट को हम समय पर आइडेंटिफाई कर सकें और समय पर ट्रीटमेंट शुरू कर पाएं. इसके लिए कम्युनिटी में हेल्थ सीकिंग बिहेवियर को बढ़ाने की एनकरेज करने की बहुत जरूरत है. माननीय स्वास्थ्य मंत्री ने विश्व स्वास्थ्य संगठन के सभी सदस्य देशों के स्वास्थ्य मंत्रियों के साथ भी वीडियो कॉन्फ्रेंस के द्वारा अपने देश में किए एफर्ट्स के बारे में अपना यात्रा को साझा किया. उन्होंने विशेष रूप से यह हाईलाइट किया कि भारत के मैनेजमेंट एफर्ट्स में कम्युनिटी एंगेजमेंट और कंटेनमेंट एफर्ट्स इन दोनों ट्विन प्रिंसिपल्स पर काम किया है. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు తగ్గే అవకాశాలున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. హైదరాబాద్లో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ఈరోజు కొత్తగా 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 983కు పెరిగాయని చెప్పారు. ప్రస్తుతం 663 మంది చికిత్స తీసుకుంటున్నారని, 29 మంది కోలుకొని ఈరోజు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని మంత్రి తెలిపారు. హైదరాబాద్, సూర్యాపేట, వికారాబాద్, గద్వాలలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపారు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు ఈటెల తెలిపారు. ఈ 4 ప్రాంతాల నుంచి ఎక్కువ కేసులు వచ్చినాయి. మీకు తెలుసు, ఈ 4 ప్రాంతాలలో కూడా వికారాబాద్లో 14 కుటుంబాలు మొత్తం ఎఫెక్ట్ అయిన కుటుంబాలు, కానీ పేషెంట్ల సంఖ్య 38. గద్వాలలో 30 కుటుంబాలు, 45 మంది పేషెంట్లు. సూర్యాపేటలో 25 కుటుంబాలు, కానీ 83 మంది పాజిటివ్ పేషెంట్లు. జిహెచ్ఎంసీలో 44 కుటుంబాలే, కానీ 268 మంది పాజిటివ్ పేషెంట్లు వచ్చారు. అంటే ఇక్కడ కుటుంబాల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క కుటుంబంలో 6 మంది 7 మందికి యావరేజ్, కొన్ని కుటుంబాలు 21 ఉండొచ్చు, కొన్ని కుటుంబాల్లో 18 మంది ఉండొచ్చు, కొన్ని కుటుంబాలు 4 ఉండొచ్చు. మొత్తం మీద అందువల్ల పాజిటివ్ పేషెంట్ల సంఖ్య ఉన్నప్పటికీ కూడా
కుటుంబాల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి దీన్ని దిగ్బంధం చేయడానికి, కంటైన్ చేయడానికి కొంత ఆస్కారం ఎక్కువ ఉన్నది. ఈ ట్రెండ్, ఇవాళ ట్రెండ్ కనుక ఇట్లే కొనసాగితే త్వరలోనే కొంత కట్టడి తెలంగాణలో కొంత పాజిటివ్గా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. దీనికి తోడుగా డిశ్చార్జెస్ కూడా పెరిగే ఆస్కారం ఉంటుంది. ఎవ్రీ డే 40-50, ఎందుకంటే ఎట్ల పేషెంట్స్ అప్పుడైతే జాయిన్ అయిందో అది పెరిగే ఆస్కారం ఉంది. కాకపోతే మనకు ఇవాళ పేపర్లు చూసినాం, మన కేరళలో ఒక మహిళ 14 రోజుల తర్వాత కూడా 19 సార్లు టెస్ట్ చేసినా కూడా పాజిటివ్ వచ్చింది. మనకు కూడా మన యాక్చువల్గా 200 పైచిలకు డిశ్చార్జ్ కావాలి అకార్డింగ్ టు మా రిపోర్ట్ ప్రకారంగా. కానీ 2 సార్లు చెక్ చేసినా కూడా ఒకసారి నెగిటివ్ వచ్చింది, మళ్ళీ 2 సార్లు పాజిటివ్ వచ్చింది. అంటే ఎన్ని రోజుల వరకు నెగిటివ్ వస్తుందో చెప్పని పరిస్థితి అది. మనం అంతకుముందు అనుకున్నట్టుగా ఇంక్యుబేషన్ పీరియడ్ 14 days, కానీ ఇవాళ ఇంక్యుబేషన్ పీరియడ్ 20 days వరకు రావచ్చని గమ్మత్ ఉన్నది. కొంతమంది 14 రోజుల్లోపే ఎక్స్పోజ్ అయింది, కొంతమందికి నెగిటివ్ వచ్చిందని వదిలిపెట్టిన తర్వాత మన 28 days కూడా వచ్చింది కరీంనగర్లో. అందుకని ఈ డిశ్చార్జెస్ కూడా మనం ఆశించిన ప్రకారంగా వస్తాయని అనుకుంటా ఉన్నాం. ఈ సంఖ్య అంటే మా దగ్గర ఉండేటువంటి పేషెంట్ల సంఖ్య తగ్గే ఆస్కారం తప్పకుండా ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. ఇది గుడ్ సైన్. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యావత్ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇదే పని మీద ఉంది కాబట్టి ఇలా కొంత కంట్రోల్ అవుతున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఈ ఒరవడిని, ఈ పద్ధతిని ఇట్లే కొనసాగించాలని చెప్పి కూడా మేము భావిస్తా ఉన్నాం. ప్రజలు కూడా దీనికి పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెండవది, రాష్ట్రంలో రేషన్ కార్డు లేని వారి జాబితాను సిద్ధం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. అలాగే కోవిడ్-19 వల్ల ఉపాధి కోల్పోయిన వలస కూలీల వివరాలను కూడా సేకరించాలని కోరారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో మంత్రి ఈరోజు హైదరాబాద్లో సమావేశమయ్యారు. జంట నగరాల్లో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, బియ్యం పంపిణీ, వలస కార్మికుల సమస్యలు తదితర అంశాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జంట నగరాల్లో ఆహార పంపిణీ జీహెచ్ఎంసీ పరిధిలోనే జరగాలని మంత్రి సూచించారు. అలాగే యాచకులకు ఆశ్రయం కల్పించేందుకు ఫంక్షన్ హాళ్లు, ప్రభుత్వ పాఠశాలలను షెల్టర్లు, హోంలుగా వినియోగించుకోవాలని కూడా తలసాని అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని అతిపెద్ద హోల్సేల్ చేపల మార్కెట్ అయిన ముషీరాబాద్లోని చేపల మార్కెట్ను తాత్కాలికంగా బస్ భవన్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలోకి మార్చనున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నగరంలోని చేపల మార్కెట్ పరిస్థితిని సమీక్షించిన మంత్రి ప్రస్తుతం చేపల మార్కెట్ రెడ్ జోన్ పరిధిలో ఉండడం వల్ల మార్కెట్ను తరలించనున్నట్లు చెప్పారు. ఈ నెల 26 నుంచి కొత్త మార్కెట్ బస్ భవన్ పక్కన ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పేదలకు 5 రూపాయలకే భోజనం అందించేందుకు ప్రారంభించిన అన్నపూర్ణ క్యాంటీన్లను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్లతో కలిసి సోమేష్ కుమార్ ఈరోజు హైదరాబాద్లో టోలీ చౌకీలోని అన్నపూర్ణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీహెచ్ఎంసీతో పాటు 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రస్తుతం నడుస్తున్న 300 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా దాదాపు 2 లక్షల మందికి భోజనం అందిస్తున్నామని చెప్పారు. అవసరమైతే ఎక్కువ కేంద్రాలు పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అన్నపూర్ణ కాల్ సెంటర్ నెంబర్ 21111111కి ఫోన్ చేసి లేదా జీహెచ్ఎంసీ యాప్ ద్వారా కూడా ఎవరైనా భోజనం కోరవచ్చునని సోమేష్ కుమార్ తెలిపారు. ఇంకా ఎక్కడ అవసరం ఉంటే ఇంకా ఒక 50 వరకు కూడా పెట్టడం జరుగుతుంది. ఉద్దేశం ఒకటే ఉంది, ఎవరు ఆకలితో నిద్రపోకూడదు. ఇంతకుముందు ఈ సెంటర్స్ 12 o'clock ఎట్లా స్టార్ట్ అయ్యేది, ఈ ప్రత్యేక పరిస్థితి వలన ఇప్పుడు మొత్తం హైదరాబాద్ జీహెచ్ఎంసీ తర్వాత 9 నియర్బై మున్సిపాలిటీస్ లో ఈ సెంటర్స్ కి టైమింగ్ కూడా మార్క్ చేయడం జరిగింది. పొద్దున్నే 10:30కి ఉంటుంది, అంటే ఒక గంటన్నర వరకు డిపెండింగ్ అపాన్ ది ప్లేస్ ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 5 నుండి కూడా డిన్నర్ కూడా ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఉద్దేశం అందరు ఎవరికి ఆకలి ఉండకూడదు, అందరూ హ్యాపీగా ఉండాలి, ఎవరికి ఇబ్బంది రాకూడదు. సో దీని గురించి ఇంకా నంబర్స్ కూడా 2 lakhs మెంబర్కి రోజు మీల్స్ ఇవ్వడానికి ప్రయత్నం ఉంది, మధ్యాహ్నం సాయంత్రం కలిసి. సో దీనికోసం కూడా అన్ని చర్య తీసుకోవడం జరిగింది. నేను రోజు
అరవింద్ కుమార్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఓయుడి అదే విధంగా లోకేష్ గారు జిహెచ్ఎంసీ కమిషనర్ తో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు బాగా సక్సెస్ఫుల్ గా ఈ ప్రోగ్రాం నడిచింది. ఇంకా అవసరం ఉంటే ఆ 2 lakhs ఫిగర్ కూడా ఇంకా ప్రయత్నం చేస్తాం పెంచడానికి. ఎక్కడ ఎవరికి ఆకలి ఉండకూడదు. దేశం ఒకటే. దేశ పురోభివృద్ధికి ప్రజాస్వామ్య బలోపేతానికి పంచాయతీరాజ్ వ్యవస్థ తోడ్పడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ఈ ఉదయం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సర్పంచులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్ మొబైల్ యాప్ను ప్రధాని ప్రారంభించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు ఈ రెండూ తోడ్పడతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా భూముల సర్వేను చేపట్టేందుకు 6 రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నట్లు సంబిత పథకాన్ని కూడా నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ప్రారంభించారు. గ్రామాల్లో భూములపై యాజమాన్య హక్కుల వివరాలు తెలుసుకునేందుకు ఈ పథకం తోడ్పడుతుంది. ఈ సందర్భంగా కరోనా కట్టడికి తీసుకుంటున్న జాగ్రత్తలపై మోదీ సర్పంచులను అడిగి తెలుసుకున్నారు. కరోనా సంక్షోభ సమయంలో పేదలకు సరిపడా ఆహార ధాన్యాలు అందించాలని సూచించారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మెరుగైన ఫలితాలు సాధించి అవార్డులకు ఎంపికైన గ్రామాలను ప్రధాని అభినందించారు. తెలంగాణ నుండి ఆదివారంపేట, నుస్తులాపూర్, గంగారం గ్రామ పంచాయతీలకు ఈ అవార్డులు ఎంపికయ్యాయి. कामनाएं और बहुत बहुत बधाई और उस गांव वालों को भी बधाई। साथियों, पंचायती राज दिवस गांव तक सुराज पहुंचाने के हमारे संकल्प को दोहराने का एक अवसर होता है और कोरोना संकट के इस दौर में इस संकल्प की प्रासंगिकता तो अनेक गुना बढ़ गई है। ये सही है कि कोरोना महामारी ने हमारे लिए अनेक प्रकार की नई नई मुसीबतें पैदा की है। जिन मुसीबतों को न कभी सोचा था, न कल्पना की थी, न कभी कोई सोच सकता है, ऐसी ऐसी मुसीबतें। लेकिन इससे भी बड़ी बात यह है कि इस महामारी ने हमें एक नई शिक्षा भी दी है, एक नया संदेश भी दिया है। आज इस कार्यक्रम के माध्यम से मैं हिंदुस्तान के सभी नागरिक, चाहे वो गांव में हो या शहर में, उन सब तक एक बहुत महत्वपूर्ण संदेश भी देना चाहता हूं। साथियों, कोरोना संकट ने अपना सबसे बड़ा संदेश, अपना सबसे बड़ा सबक हमें दिया है, हमें सिखाया है और एक प्रकार से उस रास्ते पर चलने के लिए हमारा दिशा निर्देश किया है। और वो रास्ता क्या है, वो दिशा क्या है? इस कोरोना संकट से हमने अनुभव में पाया है कि अब हमें आत्मनिर्भर बनना ही पड़ेगा। बिना आत्मनिर्भर बने ऐसे संकटों को झेल पाना भी मुश्किल हो जाएगा। गांव अपने स्तर पर अपनी मूलभूत आवश्यकताओं के लिए आत्मनिर्भर बने, जिला अपने स्तर पर, राज्य अपने स्तर पर, और इसी तरह हमारा ये पूरा हिंदुस्तान कैसे आत्मनिर्भर बने, अपनी आवश्यकताओं की पूर्ति के लिए हमें कभी भी बाहर का मुंह नहीं देखना पड़े, ये तय करने का ये सबक हमें सीखा है। भारत में ये विचार सदियों से रहा है, लेकिन आज बदली हुई परिस्थितियों ने हमें फिर से याद दिलाया है, आत्मनिर्भर बनो,
आत्मनिर्भर बनो, आत्मनिर्भर बनो। కాళేశ్వరం ప్రాజెక్టులో మరో నూతన ఘట్టం ఆవిష్కృతమైంది. గోదావరి జలాలు సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి పరుగులు తీశాయి. సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ దగ్గర మంత్రులు కేటీఆర్, హరీష్ రావు మోటార్ ఆన్ చేసి 2800 క్యూసెక్కుల నీటిని రంగనాయక సాగర్లోకి విడుదల చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి రిజర్వాయర్ నుంచి ఈ నీటిని రంగనాయక సాగర్కు విడుదల చేశారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు 10 దశల ఎత్తిపోతల్లో 7వ దశ పూర్తయింది. శ్రీ రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా మొత్తం 1,14,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. సిద్దిపేట నియోజకవర్గంలో 71,516 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టుల నిర్మాణం అంటే దశాబ్దాలు కాదు, 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయొచ్చని చెప్పి మాటల్లో కాదు చేతల్లో రుజువు చేసినారు ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సిద్దిపేటకు గోదావరి జలాలు రావడం దశాబ్దాల కళ అని సీఎం కేసీఆర్ అవిశ్రాంతంగా శ్రమించి సిద్దిపేట వాసులు చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారని మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేశారంటూ మంత్రి హరీష్ రావు కేటీఆర్ అభినందించారు. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దీని ఒక యుద్ధంలాగా, దీనిని ఒక అకుంఠితమైనటువంటి దీక్షతో రాత్రింబవళ్ళు ఒకే ఒక్క టార్గెట్ పెట్టుకొని వాళ్ళ పనిచేయడం వల్ల ఇది సాధ్యం జరిగింది. మరి ఇదే సందర్భంలో మరి ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసుకున్న ఈ సందర్భంలో ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసినటువంటి కూలీలు, ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసినటువంటి ఇంజనీర్లు, ఏజెన్సీలు, మా జిల్లా కలెక్టర్ గారు, రెవెన్యూ యంత్రాంగం వారందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ తాజ్మహల్ కట్టిన వారెవరో కానీ ఆ కట్టడంలో ఉన్నటువంటి కూలీలను అందరూ మర్చిపోయారని చెప్పి ఒక కవి అన్నాడు. కానీ ఈరోజు మాత్రం ఈ కార్యక్రమంలో మేము ఈ ప్రాజెక్టు నిర్మాణంలో 2.5-3 సంవత్సరాలు పనిచేసినటువంటి కూలీలను కూడా ఈరోజు సన్మానం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే వారి కృషి కూడా మనం మర్చిపోలేం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మొన్న కూడా మీరు చూసినారు, కరోనా నేపథ్యంలో తెలంగాణ పునర్నిర్మాణంలో ఈ వలస కూలీలు కూడా మా అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములే అనేటువంటి మాట మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే మాటను ఇవాళ మేము స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసినటువంటి కూలీలు, ఇంజనీర్లు ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన, ముఖ్యంగా ఈ సిద్దిపేట ప్రజల పక్షాన వారందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. క్షమించి ఈరోజు తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణంగా మారబోతుంది అంటే అందులో తనదైన పాత్ర, తనదైన కష్టంతో పోషించిన గౌరవ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు గౌరవనీయులు హరీష్ రావు గారికి ముందుగా హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తూ, ఎందుకంటే వారు చెప్పినట్టు ఒక చిరస్మరణీయమైన దృశ్యాన్ని ఈరోజు ఇక్కడ ఆవిష్కరించుకునే అదృష్టం మా ఇద్దరికి కలిగింది. నిజానికైతే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సిద్దిపేట అంటే వారికి ఎంత ఇష్టమో వారితో రోజులు కనీసం సంవత్సరంలో 1 గంట సమయం గడిపినా కూడా తెలుస్తుంది ముఖ్యమంత్రి గారికి సిద్దిపేట అంటే ఎంత ప్రేమనో. తనకు రాజకీయంగా అదే రకంగా తనకు జన్మనిచ్చిన ఈ గడ్డ మీద తనకు ఎంత వాత్సల్యం ఉందో తనతోని కొద్ది కాలం గడిపిన ఎవరికైనా తెలుస్తుంది. అట్లాంటి రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ఈరోజు దీక్ష నిర్వహించారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆయన దీక్ష చేపట్టారు. దీక్ష విరమించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని క్షేత్రస్థాయిలో ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు. 5 కిలోలు ఓతామని చెప్పి వాళ్ళ అమ్మేటువంటి పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇలా 8 నుంచి 10 కిలోల తరుగు ఇంటానికి వస్తే ఇలా మద్దతు ధర ఇస్తున్న ప్రభుత్వం ఏ విధంగా చెప్తుందో ఒకసారి స్పష్టంగా. మేము 30,000 కోట్లు పెట్టాము, ఇన్ని వేల కోట్లు పెడితే ఇలా మద్దతు ధరతో ఎందుకు ఇస్తలేరు ఇవాళ రైతులకు? ఎందుకు అన్యాయం ఇస్తున్నారు రైతులకు? మరి దళారీ వ్యవస్థను రూపాపుతామన్నారు. ఇలా ప్రభుత్వమే దళారిగా వ్యవస్థ ఉన్నది. రైతుల గురించి మాట్లాడేటువంటి రైతు మార్కెట్ కమిటీ చైర్మన్లు, రైతు సమన్వయ కమిటీలు రైస్ పిల్లల కుమ్మగాస్తి వల్ల రైతులను ఇబ్బంది పెట్టే పనిచేస్తున్నది బ్రోకరేజ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా
దళారీ వ్యవస్థను ప్రభుత్వమే పోషిస్తున్నది. అధికారుల రైతులను బెదిరిస్తున్నారు. మీరు కొట్టరా, అమ్ముతారా, ఇస్తారా, అయ్యారా? రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని కొమ్మినేపల్లి జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్తో కలిసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం దిగుబడులు ఎక్కువగా వచ్చాయని, పక్క రాష్ట్రాలకు కూడా తెలంగాణ నుంచే ధాన్యం సరఫరా చేస్తున్నామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గోనె సంచులను సహకార సంఘాలు కొనుగోలు చేసి ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,67,000 మంది రైతుల నుండి 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. అయితే కొన్ని జిల్లాల్లో వరి పంటకు అగ్గి తెగులు సోకడంతో ధాన్యంలో తాలు ఎక్కువగా వస్తుందని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటు కొన్ని చోట్ల రైతులు ధాన్యాన్ని తగలబెట్టడం బాధాకరమని అన్నారు. రైతుల సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన దీక్షపై నిరసన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి సూచనల మేరకు రాష్ట్రంలో దాదాపు 7,000 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని కమలాకర్ చెప్పారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ములుగు జిల్లాలోని ప్రజలకు అతి తక్కువ ధరకు మాస్కులు, వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లను అందించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలతో వాటిని తయారు చేయిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఇప్పటి వరకు 1,00,000కు పైగా మాస్కులు, 250 పీపీఈ కిట్లు సిద్ధం చేశామన్నారు. మాస్కులు, పీపీఈ కిట్ల తయారీతో తమకు కూడా ఉపాధి దొరుకుతుందని మాస్కులు తయారీ చేస్తున్న మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంఘాల కార్యకర్తలు చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సిబ్బందికి పంపిణీ చేసేందుకు 8,000 లీటర్ల హ్యాండ్ శానిటైజర్స్, మాస్కులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలెక్టర్ ఎంవీ రెడ్డికి అందజేశారు. 1,20,00,000 రూపాయల ఖర్చుతో ఈ సామాగ్రిని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి విపత్కర పరిస్థితులలో పెద్ద మనసుతో ముందుకు వస్తున్న దాతలకు తెలంగాణ ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలపై రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష జరిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ యాసంగిలో పంట దిగుబడి ఎక్కువగా వచ్చిందని, ఇది కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే సాధ్యమైందని తెలిపారు. టోకెన్ల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు రావాలని మంత్రి రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 చికిత్సలో ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్ నిల్వలకు భారతదేశంలో కొరత లేదని గుజరాత్లోని ఇండియన్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో నెలకు 35 నుంచి 40 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్ల ఉత్పత్తి జరుగుతున్నట్లు అసోసియేషన్ చైర్మన్ విరించి షా తెలిపారు. ఇది మన దేశ అవసరాల కంటే 10 రెట్లు అధికమని వివరించారు. ప్రాణాంతకమైన కరోనా వైరస్ చికిత్సకు వ్యాక్సిన్ తయారీలో పురోగతి సాధించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అతి త్వరలోనే వ్యాక్సిన్కు సంబంధించిన పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్ తయారీకి నిర్దిష్ట సమయం పడుతుందని, అయినప్పటికీ వీలైనంత త్వరలో పూర్తి చేశామని ట్రంప్ చెప్పారు. కరోనాతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థలను దశలవారీగా పునరుద్ధరిస్తామన్నారు. ఆర్థిక వ్యవస్థను భవిష్యత్తులోనూ సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా వైరస్ నియంత్రణకు హైదరాబాద్తో పాటు 4 నగరాలకు కేంద్ర బృందాలు. లాక్డౌన్ విధించకపోతే దేశంలో 70,000కు పైగా కేసులు నమోదయ్యేవని వెల్లడించిన కేంద్రం. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,684 కొత్త కేసుల నమోదు. రికవరీ రేటు 20.57%కు పెరిగిందన్న లవ్ అగర్వాల్. తెలంగాణలో తాజాగా 13 మందికి కరోనా వైరస్. కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్న మంత్రి ఈటెల. దేశ పురోగాభివృద్ధికి, ప్రజాస్వామ్య బలోపేతానికి పంచాయతీరాజ్ వ్యవస్థ తోడ్పడుతుందన్న ప్రధానమంత్రి. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సర్పంచ్లతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రంగనాయక సాగర్ ప్రాజెక్టులోకి గోదావరి జలాల విడుదల. ముఖ్యమంత్రి కేసీఆర్ దశాబ్దాల కళ నెరవేరిందన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు.